మీరు ఓ ఇంటిని కొనాలనుకుంటున్నారు. పేపర్స్ చూసారు. చక్కగున్నాయి. డబ్బులిచ్చారు. నెలలు గడిచాయి. ఎవరో వచ్చి మీ ఇంటి కింద భూమి మాది అని ఒక చిన్న రాయేసి ఎళ్ళిపోయారనుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది. జనరల్‌గా డబ్బుంటే సరిపోదు. దానికి సంబంధించిన భూమి మీద అవగాహన కూడా తెలిసుండాలి అని నా ఉద్దేశం. ఖర్చుల మాట పక్కన పెడితే వచ్చే ముప్పుల్ని ఏ విధంగా మనం చూసుకోవాలి అనేది కూడా తెలియాలి. ఇదంతా ఒక కత్తి మీద సాము లాంటిది. అయితే ఈ నకిలీ సేల్ డీడ్స్, ఫోర్జరీ చేసిన కొన్ని సంతకాలతో జీపీఎల్ తయారు చేసి, ఇవన్నీ మనం ఒక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ చూసుకోకుండా కొనేయడము, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. మనం చెట్టు పెట్టినప్పుడే నీళ్లు పోసుకోవాలి కదా! పెరిగేసిన తర్వాత ఆ చెట్టుకి నీళ్లు కూడా అవసరం లేదు. అలాగే కొనే ముందే మనం ఆహ్, రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని ప్రాపర్‌గా తి చదవగలిగితే, ఆ భూమి మీద మీకు అవగాహన ఉంది, అంటే దానికి చట్టబద్ధత ఉంది అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. చాలామంది జనరల్‌గా డాక్యుమెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఎళ్ళిపోతారు. అది ఫోర్జరీ అని కూడా ఆలోచించరు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ గురించి, ఆస్తి మీద అప్పులున్నాయా? లేకపోతే బ్యాంకు రుణాలేమన్నా ఉన్నాయా చూసుకోవాలి. పేరెంట్ డాక్యుమెంట్స్, ఆస్తి ఎలా వచ్చింది అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటారు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ మీ దగ్గరుండాలి. ఈ ఇంటి అసలు యజమాని నేనే అని ఎవరైనా మీ ఇంటి ముందుకొస్తే గట్టిగా కోర్ట్‌లో చెప్పడానికి కావాల్సిన పేపర్స్ మీ దగ్గరున్నాయా అనేది చూసుకోవాలి. మీరు చాలా మర్యాదగానే కాన్వర్జేషన్స్ చేశారు, గౌరవంగా డబ్బులిచ్చారు. మోసం చేసేసిన తర్వాత ఎవరు నన్ను పట్టుకుంటారు? సో, అందుకే మన పెద్దలన్నారు, "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అని. అది ఊరికే అనలేదు. కేవలం ఖర్చుల మాట అటుంచితే వచ్చే ముప్పుల్ని అంచనా వేయడం కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు అసలు దేశంలో ఎక్కువ మంది అనుభవిస్తున్న ప్రాబ్లమే ల్యాండ్ ఇష్యూస్. నకిలీ సేల్ డీడ్‌తో స్థలాలు అమ్మడం, ఫోర్జరీ చేసిన సంతకాలు పెట్టేయడం, జీపీఎల్‌ని క్రియేట్ చేసేయడం. అంటే మనం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌ని చూసుకోకుండా, దృష్టి లేకోకుండా మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఓనర్‌షిప్ వచ్చేస్తది అనుకోకండి. చాలామంది ఇలా జనరల్ డాక్యుమెంట్స్ మీదే నమ్మేస్తారు. ఆ తర్వాత అసలు యజమాని కోర్ట్‌కి వెళ్తే గనక మనం ఓటమిని ఎదురు చూడాల్సొస్తది. అయితే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో కూడా సేల్ జేయడము ఇలా జరుగుతూ ఉంటుంది. మదర్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్, పేరెంట్ డాక్యుమెంట్స్ అంటారు కదా! వాటిని, ఆ ఆస్తి ఎలా వచ్చిందో మనకర్థం కావాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ తీసుకోవాలి. ఓనర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈస్ కంపల్సరీ. థంబ్ ఇంప్రెషన్ మ్యాచ్ అవుతుందో టెస్ట్, ఇవన్నీ అడ్వకేట్స్‌తో చెక్ చేయించుకోండి. ఇల్లు కొనడం ఒక ఎమోషన్, కానీ డాక్యుమెంట్‌లో తేడా అయితే అది దురదృష్టంగా మారుతుంది. లీగల్ అడ్వైస్ తీసుకోండి. పత్రాలన్నీ రిజిస్టర్ ఆఫీస్‌లో ఒకసారి వాలిడేట్ చేయించుకోండి. మీ హక్కుల గురించి తెలుసుకోండి. హ్యాపీగా ఉండండి. మీ కనకదుర్గ నాగులపల్లి అడ్వకేట్.